ఒరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. ఓకే, ఇంత ఇంత ఇంతవరకే వి వాంటెడ్ టు సింగ్. ఇక్కడికి వచ్చి మిగతా అదంతా లైవ్ లో. థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ అండ్ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అందరూ ఖచ్చితంగా తప్పకుండా రావాలి. హాయ్ అందరికీ నమస్కారం. ఐఎమ్ రియలీ థ్రిల్డ్, ఆనర్డ్. అసలు కళ్యాణి మాలిక్ గారు షో చేయడం అన్నదే మాకు పిచ్చ ఎక్సైటింగ్గా ఉంది. బికాస్ 23 yearsలో ఫర్ ద ఫస్ట్ టైం హీస్ కమింగ్ అవుట్. ఆయన పాటలు బేసిక్గా నేను చాలా షోస్ చేస్తాను సార్. దాంట్లో నాకు బాగా స్ట్రెయిన్ అయిపోయి పాడుతూ కొంచెం గ్యాప్ కావాలన్నప్పుడు 2 పాటలు ఉంటాయి మాకు. ఆ గ్యాప్ సాంగ్స్ ఏంటంటే అది మేము పాడక్కర్లా, ఆడియన్స్ పాడేసుకుంటారు. సో నేను జస్ట్ ఆ పాట ఇలా స్టార్ట్ చేసేసి ఆడియన్స్కి వదిలేసి కొంచెం గొంతుకు రెస్ట్ ఇచ్చుకోవచ్చు అనమాట. అలాంటి పాటలు నేను ఓరే అనగానే ఆడియన్స్ పాడేసుకుంటారు అనమాట మిగతా. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఐ థింక్ మీరు చూస్తారు ఫర్ ద ఫస్ట్ టైం మన హైదరాబాద్ ఆర్ మన తెలుగు ఆడియన్స్ మీ పాటలు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎంత నోటికి బై హార్టెడ్గా ఎలా పాడతారు అన్నది ఐ థింక్ మీరు ఫస్ట్ టైం చూస్తారు సార్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ నిఖిల్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్. అండ్ డిస్ట్రిక్ట్ బై జొమాటోలో మనకి టికెట్స్ ఉన్నాయి, ఆల్రెడీ సోల్డ్ అవుట్. ఇంకా ఇంకా కూడా కొనేసుకోండి. అండ్ గీత, కశ్యప్, భార్గవి, అదితి, వినూత్న, ఇట్స్ వీఆర్ ఆల్ like really good friends and it's lovely to perform along with them and thank you so much sir. థ్యాంక్ యూ. And super excited. Thank you. యాక్చువల్లీ మీరు పెద్ద ప్రమోట్ చేయక్కర్లేదు ఈవెంట్స్ ని, ఎందుకంటే సగం మంది సింగర్సే వచ్చేస్తున్నారు షోకి చూడడానికి. నేను ఈ షోలో పాడకపోయి ఉండుంటే నేను కూడా ఒక ఆడియన్స్ లాగా వచ్చేసి కూర్చుని చూసేదాన్ని. బికాస్ కళ్యాణి మాలిక్ గారి ఫీల్ గుడ్ సాంగ్స్ కి చాలా 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 ఫ్యాన్స్, మ్యూజిషియన్స్ ఫ్యాన్స్, ఆడియన్స్ కూడా ఫ్యాన్స్ అన్నమాట. మా ప్లేలిస్ట్ సాంగ్స్ సార్. యా, మా ప్లేలిస్ట్ సాంగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గీత, థ్యాంక్ యూ కశ్యప్, థ్యాంక్ యూ సాకేత్. వెంటనే వెళ్ళి డిస్ట్రిక్ట్ బై జొమాటోలో టికెట్స్ బుక్ చేసుకోండి, తప్పకుండా వచ్చేసేయండి, మీ వీకెండ్ ఫ్రీ పెట్టుకోండి. యా, వి జస్ట్ సో హ్యాపీ అండ్ వీ కాంట్ వెయిట్ టు సీ ఎవ్రీవన్ దేర్. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ షో. కశ్యప్, మీ, వినూత్న, గీతక్క, సాకేత్ అన్న, భార్గవి అక్క, we're so excited and we're so glad to sing such beautiful melodies. మాకు చాలా అరుదుగా దొరుకుతుంది ఇలాంటి అవకాశాలు. ఎప్పుడు ఒక బ్యాండ్ మేళం లాగా ఒక సెట్ ఆఫ్ సాంగ్స్ తీసుకుని వెళ్ళిపోవడం, షో చేయడం తప్ప యాక్చువల్గా క్రియేటివ్గా కూర్చుని కొన్ని సాంగ్స్ ప్రిపేర్ అయ్యి దాని మీద బేస్ చేసుకుని ఒక షో చేసి చాలా రోజులైంది. అండ్ we're excited for that and yeah, can't wait to see everyone there. Thank you. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఐ am కశ్యప్ అండ్ టు బీ హియర్ టుడే ఐ ఫీల్ వెరీ ఆనర్డ్. అండ్ నిఖిల్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. చాలా ఏళ్ళ నుంచి వీ థాట్ ఆఫ్ వర్కింగ్ టుగెదర్ అండ్ ప్రతిసారి కుదరలేదు. అండ్ టుడే టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ensemble is like is a dream come true. కళ్యాణి మాలిక్ గారు చిన్నప్పటి నుంచి నేను ఊహలు గుసలాడే అష్టాచమ్మ అనుకోండి, ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్. అండ్ ఆయన మ్యూజిక్లో నార్మల్గా పాటలు చాలా ఉంటాయి, బట్ ఆయన మ్యూజిక్లో ఒక ప్రేమలా ఒక మెలడీ విల్ ఫీల్ సో మచ్ లైక్ ఒక కంఫర్ట్ ముద్దపప్పు ఆవగా విన్నప్పుడు ఎలా అయితే అనిపిస్తుందో ఐ ఫీల్ ఆయన మ్యూజిక్ వింటున్నప్పుడు లైక్ ఒక కంఫర్ట్ ఇస్తుంది అనమాట. అండ్ ఐ ఫీల్ నా మ్యూజిక్లో కూడా నేను పాడే సాంగ్స్ అయినా చేసే మ్యూజిక్ అయినా ఐ ఫీల్ ఐ హ్యావ్ అ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిమ్ ఇన్ మై మ్యూజిక్. సో థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ నిఖిల్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. వీ హ్యావ్ సో మెనీ వండర్ఫుల్ సింగర్స్ హియర్, భార్గవి మ్యామ్, అదితి, వినూత్న, గీతా గారు అండ్ Saket was there. Okay, Saket అక్కడ ఉన్నాడు. But yeah, of course. So I'm just, of course, Ishan ఇందా నుంచి అసలు ఎక్స్క్లూడ్ చేసేస్తున్నారు. She is the MC for our show, and I feel everybody should come and experience this show. Nikhil has been planning this for a long time, and I think it'll be worth your time. So thank you so much, guys. హాయ్ అండి, నా పేరు వినూత్న. అందరికీ నమస్తే. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు హ్యావ్ అ వర్డ్ హియర్. ఫస్ట్లీ ఇట్స్ అ వెరీ బిగ్ ప్రివిలేజ్ ఈ స్టేజ్ని
చాలా గొప్ప సింగర్స్తో షేర్ చేసుకోవడానికి అండ్ ఒక కాన్సెప్ట్ కళ్యాణి మాలిక్ గారి పాటలు పాడడం హిస్ సాంగ్స్ ఆర్ వెరీ హోల్సమ్ అండ్ ఇందాక కశ్యప్ చెప్పినట్టు దర్ వెరీ వెరీ హోమ్లీ. మా ఇంట్లో కూడా వినే పాటలు, మా అమ్మకి చాలా ఇష్టమైన పాటలు. సో షీఈస్ గోయింగ్ టు బీ హియర్ అండ్ దేర్ ఫోర్ నాకు ఇది చాలా చాలా ఇట్స్ పర్సనల్ ఫర్ మీ. సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. On the stage, I'm going to be there with Saket Anna, Geetakka, Aditi, and Bhargavi ma'am, Kashyap, and also the MC is going to be Isha. I think it's very special, this show, and mostly Kalyani Malik Garu is going to be there as we sing his songs, and we're going to be performing with him. It is a very very great opportunity. It's going to be an amazing show. So please do book your tickets, and I hope to see you all there. Andriki Namaskaram. First of all, thank you to all the media people who are present here. A lot of people to thank. First of all, Nikhil from Scene Setters for making me a part of this beautiful event. And to start off with Kalyani Malik Garu, 23 years Tarvata, he's going to be performing on the stage. And I feel it's an honor for me. Naku ee avakasham ichedaniki, I'm really looking forward for it to be, sharing the stage space with him, because I've grown up listening to his songs, and I'm looking forward for this beautiful night among all the co-singers of mine, Kashyap, Geeta, Aditi, Vinutna, and Saket. We're going to have a blast, and 12th of June, Assembly Lo, Nanakramguda Lo, this event is going to happen. So please, everyone, come in big numbers, and let's make this event a huge, huge success. And not to forget, Isha is going to be hosting this beautiful event. So guys, once again, June 12th at Assembly. హలో ఎవ్రీవన్. సో చాలా రోజుల తర్వాత హైదరాబాద్కి వచ్చాను నేను, అండ్ నా ఫస్ట్ షో నేను ఇక్కడ హైదరాబాద్లో హోస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ నిఖిల్ అండ్ థ్యాంక్ యూ సీన్ సెటర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ అది కళ్యాణి మాలిక్ గారి కాన్సర్ట్లో నేను హోస్ట్ చేస్తున్నా అంటే ఐఎమ్ వెరీ సూపర్ హ్యాపీ. మా ఫ్యామిలీ కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. ఇంతమంది మంచి సింగర్స్ ప్రజెన్స్లో నేను కూడా ఉండి నాకు కూడా లైట్గా పాటలు వచ్చేస్తున్నాయి పొద్దున్న నుంచి. ఐఎమ్ సో హ్యాపీ. సీ యూ ఆల్ ఆన్ June 12th. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎంత బిజీ స్కెడ్యూల్లో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రెస్ మీట్ అంటే యూజువల్గా సినిమాలకి వాటికి చేస్తుంటాం, బట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ దట్, అంటే ప్రతి ఒక్కరికి షో జరుగుతుంది, ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ రప్పిద్దామని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి చాలా ఈ పాటలన్నీ వింటూ పెరిగాం. సో అందుకని చెప్పి ఎవరితో కార్యక్రమం చేద్దాం, ఎవరితో మంచి లైవ్ కాన్సర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు మైండ్లో వచ్చిన ఫస్ట్ పర్సన్ కళ్యాణ్ మాలిక్ గారు. సో నేను ఆయన అడగడం, ఆయన వెంటనే ఎస్ చెప్పడం, ఎప్పటి నుంచో డిస్కషన్స్ అవుతున్నాయి, బట్ ఫైనలీ ఇలా June 12వ తారీఖున కుదిరింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇంత మంచి వెన్యూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, ఇంత బాగా మాకు దేనికి నో చెప్పకుండా ప్రతిదానికి ఓకే అని చెప్తూ, వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్గా మాకు ఇంత బ్యూటిఫుల్ వెన్యూ ఇచ్చిన శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అసెంబ్లీ ఈజ్ సచ్ అన్ అమేజింగ్ వెన్యూ. ఇది నా రెండో షో. ఇలాగే ఈ రెండు షోలు 200 కింద అవ్వాలని పబ్లిక్గా చెప్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నా సింగర్స్ అందరికీ నేను ఎవరైనా ఏం సంపాదించుకున్నావు అంటే, నేను ఫోన్ చేసిన వెంటనే నన్ను ఎందుకు ఏమిటి అని అడగకుండా వెంటనే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎస్ చెప్పారు. ఈ షో గురించి కాకుండా సరే ఓకే నిఖిల్ చేస్తామని చెప్పారు. ఐ రియలీ ఫీల్ హ్యాపీ. పేరున గీతా మాధురి గారికి, భార్గవి పిల్లయ్య గారికి, ఈషా గారికి, అదితి గారికి, సాకేత్ గారికి, వినూత్న గారికి, కశ్యప్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైం ఇచ్చి, నేను సతాయిస్తున్నానని తెలుసు, మనసులో తిట్టుకుంటున్నా సరే నాకు ఇంత బాగా ఫ్లోలో చూసారండి, ఫ్లోలో చెప్పేశారు గీతా గారు. తిట్టుకుంటామండి, చెప్పేశారు, పాడమంటే ఎవరైనా తిట్టుకుంటారా? అంతేలేండి. అలా అది మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆవిడ లైట్ గ్యాప్ లో మ్యాప్ అలా తిట్టేశారు నన్ను. బట్ జోక్స్ అపార్ట్, జోక్స్ అపార్ట్ నేనేం తిట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్ మై బ్యూటిఫుల్ సింగర్స్. అండ్ ఈషా, నేను ఫస్ట్ టైం తను డాలస్లో వీడియోస్ చేస్తూ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో యుఎస్ నుంచి తను రావడం, ఎప్పుడు నా షోకి నేను హోస్టింగ్ చేస్తా, బట్ ఫస్ట్ టైం ఈషా ఓపెన్ చేయడం అనేది చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా స్లోగా రివీల్ అవుతుంది. సో June 12న మీరు తప్పకుండా ఈ నైట్ ఆఫ్ ద స్టార్స్, హైదరాబాద్లో చాలా ఈవెంట్స్ చూసుంటారు, కానీ ఫర్ 1 ticket యూ విల్ సీ an amazing night for 3 hours non-stop entertainment ఉండబోతుంది. కళ్యాణ్ మాలిక్ గారితో పాటు we have all the singers performing. చాలా పాటలు, చాలా నాస్టాలజిక్ సాంగ్స్, ట్రెండింగ్ సాంగ్స్ కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా రావాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.
మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ రావడానికి, ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. ఒక సినిమా వాతావరణం, సినిమా పండగ, ఇంట్లో పెళ్లి జరుగుతున్నట్టు ఉంది ఇక్కడ చూస్తుంటే మీ అందరినీ. అండ్ ఈ ఎక్సైట్మెంట్కి మెయిన్ రీజన్ నా జీవితంలో నా మొదటి సినిమా అయితే చేసినప్పుడు కూడా అప్పుడు ఎంత కలిగిందో మళ్ళీ ఈ మొదటి షో చేసినప్పుడు కూడా నాకు అంతే ఆనందంగా ఉంది. నాకు ఈ ఆనందానికి మెయిన్ రీజన్ నిఖిల్ ఫర్ గివ్ మీ దిస్ షో. థ్యాంక్ యూ నిఖిల్. థ్యాంక్ యూ సార్. నేను ఎప్పటికీ మర్చిపోను ఇది. చాలా చాలా ఎక్సైటింగ్ ఉందండి అండ్ ఈక్వల్గా నర్వస్గా కూడా ఉంది. బట్ ఆ నర్వస్నెస్ పోగొట్టడానికి నాతో పాటు ఒక బ్యూటిఫుల్ సింగర్స్ వీళ్ళంతా ఉన్నారు, నాతో పాటు జాయిన్ అవుతున్నారు. అండ్ వీళ్ళు లేకపోతే ఈ షో మొత్తం ఇన్కంప్లీట్గా ఉండిపోతుంది. సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఇన్ పర్సన్ కశ్యప్, సాకేత్, వినూత్న, గీతామాధురి, భార్గవి, అదితి అండ్ ఈషా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. Your presence, your beautiful presence will make all the difference, big difference. And this is going to happen on June 12th and here in Assembly. And giving this beautiful location, Srikanth garu, chala chala thanks andi. And we are privileged. This is our. And మీ అందరి కోసం నేను మనస్ఫూర్తిగా వెయిట్ చేస్తూ ఉంటాను. మీ అందరి కోసం మంచి మంచి పాటలు, మీరు ప్రేమించిన పాటలు, ఇన్నాళ్ళు మీరు ప్రేమించిన పాటలు లైవ్లో ఇక్కడ మేమంతా కలిసి మేము పెర్ఫామ్ చేయబోతున్నాం. అండ్ యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్ అండ్ వీ ప్రామిస్ దట్. అండ్ కాకపోతే అదంతా సక్సెస్ అవ్వాలంటే మీరంతా రావాలి, మీరంతా వస్తారని నేను మనస్ఫూర్తిగా మేమంతా ఎదురు చూస్తూ ఉంటామండి. చాలా థ్యాంక్స్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు బుక్ యువర్ టికెట్స్ ఆన్ డిస్ట్రిక్ట్ బై జొమాటో ఆన్ June 12th. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే విచ్చేసిన మొత్తం మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సీన్ సెటర్స్ అండ్ ద హోల్ టీమ్. ఇకపోతే అసెంబ్లీలో ఉన్నాము. వెన్యూ చాలా 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 బాగుంది. ఎంత బాగుందంటే ఒక వార్మ్త్ ఉంది, హ్యూజ్గా ఉంది అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ అనమాట. సో వెరీ హ్యాపీ టు బి పర్ఫార్మింగ్ ఇన్ అసెంబ్లీ. అండ్ కళ్యాణి మాలిక్ గారు మనకి తెలుసు, చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే అయితే సో మొదలైన ఆయన ప్రయాణం ఇప్పటివరకు ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో సాంగ్స్, బ్యూటిఫుల్ సాంగ్స్. ఎప్పుడు మనమే పాడుకుంటున్నాం ఆయన పాటలు, ఆయన కూడా పాడాలి కదా ఆన్ స్టేజ్. మరి ఆ అవకాశం ఫస్ట్ టైం ఆన్ స్టేజ్ కళ్యాణి మాలిక్ గారు పర్ఫామ్ చేయబోతున్నారు అసెంబ్లీలో. అండ్ ఆయన పర్ఫామ్ చేస్తున్నందుకు ఆ క్రెడిట్ మనం ఒకళ్ళకి ఇవ్వాలి. ఎవరంటే మా నిఖిల్ గారికి, సీన్ సెటర్స్ నిఖిల్ గారికి. నేను ఈ రోజు నుంచి మీకు ఒక ట్యాగ్ ఇద్దాం అనుకుంటున్నాను. అది చెప్పే ముందు నాకు చెప్పండి ఫస్ట్. నిఖిల్ మామూలోడు కాదు అన్నమాట. ఎందుకంటే కాదు, అలాంటి గుర్తొచ్చింది. ఐఎమ్ సారీ, ఐఎమ్ బ్రేకింగ్ అండి. నో ప్రాబ్లం. అయితేకి గున్నం గంగరాజు గారు, అది ఆ రోజుల్లో చాలా చిన్న సినిమా అండి. సో దానికి పబ్లిక్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, అంత ఖర్చు పెట్టడానికి డబ్బు లేదు, ఏం చేయాలని అంటే ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. సీడీకి సినిమాకి కూడా, ఆ సినిమాకి ట్యాగ్ లైన్ అన్ని సినిమాలు ఒకలా ఉండవు అండ్ సీడీకి కూడా అన్ని పాటలు ఒకలా ఉండవు అని పెట్టారు. అండ్ దీనికి కూడా అన్ని షోస్ ఒకలా ఉండవు. సూపర్. యా, సో నిఖిల్ ఎంత బాగా ప్లాన్ చేశాడంటే చక్కగా, అంటే ప్రమోషన్స్ అందరు నాకు కాల్స్ చేసి ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు, ఎక్కడ చూసినా మీరే, అసలు ఇంకా షోకి వచ్చేయాలనిపిస్తోంది అని చెప్తున్నారు మా కజిన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇతర సింగర్స్ కూడా. నేను ఇందులో పాడినా పాడకపోయినా కూడా నేను ఒక ఆడియన్స్గా వచ్చి 100% షో చూసేదాన్ని. ఎందుకంటే కళ్యాణి మాలిక్ గారు పాటలు అలా మనసుల్లోకి వెళ్ళిపోయి ఉండిపోయాయి అన్నమాట. సో అది ద కంపోజర్ హిమ్సెల్ఫ్ సింగింగ్ ఆన్ స్టేజ్ అండ్ విట్నెసింగ్ దట్ విల్ రియలీ బీ గుడ్ అనమాట. దట్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ యూ ఆల్ టు ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ మీరందరూ పొందాలంటే డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి, అక్కడ మీరు కొనొచ్చు. ఆల్మోస్ట్ అన్ని టేబుల్స్ బుక్ అయిపోయాయి. బట్ ఇప్పుడే అందిన శుభవార్త ఏంటంటే ఇంకా చాలా టేబుల్స్ యాడ్ చేస్తున్నారని. సో ఆడియన్స్ ఇంకా పెరుగుతారు. ఇట్ విల్ బీ అ ఫుల్ హౌస్ షో అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ షో. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ షోస్ అంటే ఎప్పుడు సింగర్స్కి చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి, బికాజ్ ఇట్ ఈస్ అ లిటిల్ ఛాలెంజింగ్. అండ్ కంపోజర్ హిమ్సెల్ఫ్ దగ్గర పాడడం అనేది చాలా బాగా అనిపిస్తుంది, దట్ ఫీలింగ్. అండ్ ఆ ఫీలింగ్లో నాతో పాటు పంచుకోవడానికి వండర్ఫుల్ సింగర్స్, మనకి ఒక ఉర్రుతలుగించే సింగర్ మన భార్గవి పిళ్ళై, తర్వాత
అదితి భావరాజు మెలోడియస్ వాయిస్, అండ్ అలాగే వినూత్న యంగ్ టాలెంట్, వెరీ వర్సటైల్ సింగర్, అలాగే మై బ్రదర్ సాకేత్ కోమండూరి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్, అండ్ అలాగే కశ్యప్ సోషల్ మీడియాలో ఎన్నో మంచి మంచి పాటలతో వచ్చేసాడు. సో మేమందరం కలిసి, అండ్ ఈషా మా ఈషా, షీఈ్ సో గుడ్ అండి ఆన్ స్టేజ్, అండ్ షీఈ్ వెరీ స్పాంటేనియస్, అండ్ షీఈ్ గోయింగ్ టు బీ ఇన్ ద షో. అండ్ మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ కూడా ఉండబోతోంది ఆ రోజు, అండ్ చాలా మంది సెలబ్రిటీస్ రాబోతున్నారు ఈ షోని విట్నెస్ చేయడానికి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వచ్చేసేయండి. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ ద షో. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్. థ్యాంక్ యూ గీత.